జాబ్ క్యాలెండర్‌కి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ రావడం జరిగింది. 13వ తేదీ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కండక్ట్ చేసిన మీటింగ్‌లో డిపార్ట్‌మెంట్ వైస్‌గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని జాబ్ క్యాలెండర్‌లో ఏ ఏ పోస్టులు మనము ఫిల్ చేయాలి అనేది వాళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది. అప్పుడు ఆ మీటింగ్ యొక్క పీపీటీ ఏదైతే ఉందో అది ప్రెజెంట్ మన దగ్గర ఉంది. మీరు చూస్తున్నారు డిస్‌ప్లే పైన. ఈ వీడియోలో ఈ జాబ్ క్యాలెండర్‌కి సంబంధించి డిపార్ట్‌మెంట్ వైస్‌గా ఎన్ని పోస్టులున్నాయి, ఏమేం పోస్టులున్నాయి, అన్ని వివరాలు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి పోస్టులకే మనకి జాబ్ క్యాలెండర్ వస్తుంది అండ్ ఈ నోటిఫికేషన్సే మనకి విడుదల చేస్తారు. ఓకేనా? సో మొదటగా ఏ డిపార్ట్మెంట్ ఉంది అంటే అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డిపార్ట్మెంట్ వైస్‌గా మనకి జాబ్స్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? డిపార్ట్మెంట్ వైస్‌గా ఇచ్చారు. నోటిఫికేషన్ వైస్‌గా కాదు. ఓకేనా? గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి వాటిల్లో మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లలో అన్ని గ్రూప్ 1 పోస్టులను తీసుకొచ్చి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారు. ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గ్రూప్ 2 పోస్టులను అన్నీ తీసుకుని వచ్చి మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తారు. ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. జాబ్ క్యాలెండర్ రేపు విడుదల చేస్తారు డీటెయిల్డ్‌గా. అందులో గ్రూప్ 1, గ్రూప్ 2 అప్పుడు ఉంటాయి, సపరేట్‌గా ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు డిపార్ట్మెంట్ వైస్‌గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏమేం పోస్టులు ఉన్నాయి అనేది మాత్రమే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. ఈ పాయింట్‌ని మీరు మైండ్‌లో పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనకి అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్‌కి సంబంధించి డిప్యూటీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ అనే వేకెన్సీస్ 17 ఉన్నాయి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ 50 పోస్టులు ఉన్నాయి. హార్టికల్చర్ ఆఫీసర్ 25 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో 92 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ అనిమల్ హస్బెండరీ డైలీ డెవలప్మెంట్ ఫిషరీస్కి సంబంధించి వెటరనరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 80 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బ్యాక్వర్డ్ క్లాసెస్ సంబంధించి వార్డెన్ గ్రేడ్ 2 లేదా మ్యాట్రాన్ గ్రేడ్ 2, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 అనే జాబ్స్ 100 ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఏఈఈ పోస్టులు 40 ఉన్నాయి. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు 100 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో 140 వేకెన్సీ ఉన్నాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఫైనాన్స్కి సంబంధించి 6, సీనియర్ అకౌంటెంట్ 22, జూనియర్ అకౌంటెంట్ 6, ఆడిటర్ 7, అసిస్టెంట్ ఆడిటర్ 24, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 1, సీనియర్ అకౌంటెంట్ 50, జూనియర్ అకౌంటెంట్ 50 పోస్టులు ఉన్నాయి. ఫైనాన్స్లో 169 వేకెన్సీ ఉన్నాయి. ఫైనాన్స్ సిటీకి సంబంధించి కమర్షియల్ ట్యాక్స్కి సంబంధించి జిఎస్టీకి సంబంధించి 27 పోస్టులు ట్యాక్స్ ఆఫీసరు, అలాగే అసిస్టెంట్ కమిషనర్ సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లో 47 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 1500 అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా అసోసియేట్ ప్రొఫెసర్ అనే జాబ్స్ని ఫిల్ చేస్తారు. ఇవి టోటల్గా 1500 ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి మనకి హోమ్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి మొత్తం 3057 పోస్టులు టోటల్గా ఉన్నాయి. ఈ 3057 పోస్టుల్లో డిప్యూటీ సూపరింటెండెంట్కి సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే డిఎస్పి 9 పోస్టులు ఉన్నాయి. డిఎస్పి కేటగిరీ 2 1 వేకెన్సీ ఉంది. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ 4 ఉన్నాయి. కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్ ఏఆర్, కానిస్టేబుల్ ఏఆర్ 429 వేకెన్సీస్. సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ వేకెన్సీస్ 25 ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ 10 ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్ ఇది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పోలీస్ నుంచి 490 పోస్టులు ఉన్నాయి. అలాగే పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 41 వేకెన్సీస్. అలాగే ప్రిజన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి వార్డెన్ ఉమెన్ 21, అలాగే ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్లో వార్డెన్ 150 పోస్టులు, డ్రైవర్ ఆపరేటర్ 47, ఫైర్మెన్ 258, సబ్ ఇన్స్పెక్టర్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్పీఎఫ్కి సంబంధించి 10 వేకెన్సీ ఎస్ఐ ఉన్నాయి. అలాగే విశాఖపట్నం ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ 50 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 1545 ఇవి. దీంతో పాటుగా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి ఏంటి అంటే పోలీస్ కానిస్టేబుల్ సివిల్ ఇది 60 పోస్టులు ఉన్నాయి. ఇది విశాఖపట్నంకి కమిషనరేట్ కిందకు వస్తాయి. నెక్స్ట్ ఎస్ఐ విజయవాడకు సంబంధించి 6, అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఆర్మ్డ్ రిజర్వ్డ్ ఇది విజయవాడకు సంబంధించి 75, కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సబ్ ఇన్స్పెక్టర్ 12, దాంతోపాటుగా కమిషనర్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్ 150, ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్ 1, అలాగే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఉంది కదా ఏపీఎస్పీ, దానికి 8 పోస్టులు ఉన్నాయి. ఇవి సబ్ ఇన్స్పెక్టర్లు. కానిస్టేబుల్ అయితే 1200 ఉన్నాయి. ఏపీఎస్పీ కానిస్టేబుల్ 1200. టోటల్గా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 3057 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. నెక్స్ట్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్కి సంబంధించి
అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ 1, టెక్నికల్ అసిస్టెంట్ 37, రాయల్టీ ఇన్స్పెక్టర్ 9, ల్యాబ్ అసిస్టెంట్ 1, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ 89, అసిస్టెంట్ డైరెక్టర్ 6. 143 వేకెన్సీస్ అనేది ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నాయి. నెక్స్ట్ లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ 12 పోస్టులు ఉన్నాయి. అలాగే లా డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 17 వేకెన్సీ ఉన్నాయి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి 21 వేకెన్సీ ఉన్నాయి. అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనే పోస్టులు 120 ఉన్నాయి. ఇవి గ్రూప్ 2 కిందకు వస్తాయి. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35 పోస్టులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 100 పోస్టులు, అలాగే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాటర్ సప్లైకి సంబంధించి 73. ఓకేనా. ఈ విధంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్లో 328 పోస్టులు ఉన్నాయి. ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ 17, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 268 పోస్టులు ఉన్నాయి. 251 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 268 పోస్టులు ఉన్నాయి ప్లానింగ్ డిపార్ట్మెంట్లో. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 7 వేకెన్సీస్ ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి డిప్యూటీ కలెక్టర్లు 12 పోస్టులు. రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే మళ్ళీ మనకి ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 25, ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 400, అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ 27. టోటల్గా 452 వేకెన్సీస్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కిందకి ఉన్నాయి. ఇక డిఎస్సి నోటిఫికేషన్, స్పెషల్ డిఎస్సిలో టోటల్గా 3004 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది ఇస్తున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ 352, మ్యూజిక్ టీచర్ 9, వ్యూయింగ్ ఇన్స్ట్రక్టర్ 4, క్రాఫ్ట్ టీచర్ 49, ఆర్ట్ ఇన్స్ట్రక్టర్ 4, డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ 4, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ 26, స్కూల్ అసిస్టెంట్ హిందీ 72, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 17, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 18, స్కూల్ అసిస్టెంట్ సాంస్క్రిట్ 4, ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ 361, ఎస్ఏ తెలుగు 34, ఎస్ఏ ఉర్దూ 10. అండ్ దాంతోపాటుగా స్కూల్ అసిస్టెంట్ కన్నడ 2 అండ్ సెకండరీ గ్రేడ్ టీచర్ తెలుగు 1744, సెకండరీ గ్రేడ్ ఎస్జిటి ఉర్దూ 181, ఎస్జిటి కన్నడ 29, ఎస్జిటి ఒరియా 12, ఎస్జిటి తమిళ్ 4, స్వింగ్ టీచర్ 6, అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్స్ ఉర్దూ 5, స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్స్ తమిళ్ ఏమీ లేవు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్స్ ఒరియా 1, స్కూల్ అసిస్టెంట్ సోషల్ సైన్స్ 16, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉర్దూ 3, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కన్నడ 1, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ 4 పోస్టులు ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఒరియా 1, ఎస్ఏ మ్యాథ్స్ కన్నడ 1, ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఉర్దూ 4, ఎస్ఏ బయాలజికల్ సైన్స్ ఒరియా 1, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ కన్నడ ఒకటి ఉంది. అలాగే ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్ 20, అసిస్టెంట్ డైరెక్టర్లు 4. ఈ మొత్తం టోటల్ డిఎస్సి నోటిఫికేషన్ మనకి 3004 పోస్టులతో విడుదల చేయబోతున్నారు. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 2, జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 1 వేకెన్సీ ఉన్నాయి. ఇక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు 4, వార్డెన్ గ్రేడ్ 2 లేదా మ్యాట్రాన్, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, ఇవి 100 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 79, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ 50. టోటల్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 132 వేకెన్సీ ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్లో డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్కి 2, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 6, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 54 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 224 పోస్టులు ఉన్నాయి. విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో సూపర్వైజర్ గ్రేడ్ 1 30, సూపర్వైజర్ 19 పోస్టులు ఉన్నాయి. ఇవి టోటల్గా మనకి ఆంధ్రప్రదేశ్ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వైజ్గా వేకెన్సీ యొక్క వివరాలు. టోటల్గా 10,060 పోస్టుల కోసం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయబోతున్నారు. రేపు అంటే ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదలవుతుంది. అందులో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 1 ఏంటి, గ్రూప్ 2 ఏంటి, అలాంటి వివరాలన్నీ కూడా ఉంటాయి. అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుంది, ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పుడు ఎండ్ అవుతాయి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, విత్ డేట్స్తో సహా మనకి జాబ్ క్యాలెండర్లో ఉంటుంది. సో జాబ్ క్యాలెండర్ విడుదలైన వెంటనే నేను మీకు వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.